ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోస్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోస్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పేది 12 రాశుల మీద జ్యోతిషం. 4 తారీఖు నుంచి మే నెల 4 నుంచి 10 తారీఖు వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. మొట్టమొదటి రాశి మేషరాశి. చిలకమ్మ, మేషరాశి వాళ్ళ జ్యోతిషం, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి దా చిలిక తే. మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి తే చిలకమ్మ. ఆహా, మేషరాశి వాళ్ళకి సాష్టంగా శ్రీశైల మల్లికార్జున స్వామి, శ్రీశైల మల్లికార్జున స్వామి. అక్కడ స్వామివారు జ్యోతిర్లింగం, అమ్మవారు శక్తిపీఠం. 12 జ్యోతిర్లింగం లోపల సెకండ్ జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున స్వామి. 12 జ్యోతిర్లింగం లోపల సెకండ్ జ్యోతిర్లింగం. మొట్టమొదటి జ్యోతిర్లింగం ఎక్కడ? సోమనాథ్, గుజరాత్ రాష్ట్ర. సెకండ్ జ్యోతిర్లింగం శ్రీశైలం. మూడవ శక్తిపీఠం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళీ శక్తిపీఠం. నాలుగోది ఓంకాళేశ్వర్, వైద్యనాథ్, భీమశంకర్, రామేశ్వరం, నాగేశ్వరం, కాశీ, త్రాంబేశ్వర్, విష్ణేశ్వర్. అయితే 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠం లోపల సెకండ్ జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున స్వామి. అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు 3. ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ. చూడవలసిన స్థానాలు. ఫ్యామిలీతో వెళ్ళి, చిన్న పెద్దలతో వెళ్ళి ఆ అమ్మవారికి, జగన్మాతకి దర్శనం చేసుకొని, అయ్యగారికి దర్శనం చేసుకొని వస్తే నెత్తి మీద ఉన్న దరిద్రం పటాపంచలమైపోతుంది. మళ్ళీ దరిద్రం అనేది రాదు. శ్రీశైల క్షేత్రం అంటే సామాన్య మాట కాదు, అది జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం అంటే అర్థం చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, అర్థం చాలా గొప్పగా ఉంది. కానీ ఆ మహాదేవిని దర్శనం చేసుకుంటే ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. ఈ మేషరాశి వాళ్ళకి జ్ఞానం, తెలివి చాలా బాగుంది. డబ్బు చేతుల ఆగదు, చేతుల పైసా ఆగదు. పైసా ఆగదు, పైసగా పైసా కూడపెట్టాలి. 4 రూపాయలు జమ చేయాలి. 4 రూపాయలు జమ చేసి వెనక పెట్టుకోవాలి. టైం వస్తుంది, టేబుల్ వస్తుంది, మంచి వస్తుంది, చెడు వస్తుంది, ఏదైనా కానీ ఎటుపై ఇంటి మీద అప్పు ఉండవద్దు. అప్పు మనకు వద్దు. అప్పు ముప్పు. అప్పు నుంచి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పు అంటే ఎంత భయమో చాలా పెద్ద, అది చాలా గొప్ప విషయం. అసలు అప్పు అనేది ఉండవద్దు. మనం కారం రొట్టె తిన్నా పర్వాలేదు, ఉపాసం ఉన్నా పర్వాలేదు, ఉపద్రముల పడ్డా పర్వాలేదు, ఏది ఉన్నా కానీ మనకు అప్పు వద్దు అనేది. అప్పుకు మీరు చాలా భయపడతారయ్యా ఈ మేషరాశి వాళ్ళు. రాత్రి అనకుండా పగలనకుండా చేసే కష్టం చేస్తూనే ఉంటారు. పైసగా పైసా కూడపెట్టి మంచిగా జమ చేస్తారు. 10 మంది 10 మాటలు చెప్తే మీరు వినరు, మీకు నచ్చిందే చేస్తారు. స్నేహము, దోస్తీకి చాలా మంచిగా నమ్ముతారు. స్నేహానికి ఎలా నమ్ముతారంటే మనస్ఫూర్తిగా నమ్ముతారు, చాలా మంచిగా నమ్ముతారు. కొందరు ఏం చేస్తారంటే మనసులో కొంత పెట్టుకొని బయట నుంచి ఇంకా వేరే లేక మాట్లాడతారు. మీరేమిటిది? మేషరాశి వాళ్ళు అలాంటి వాళ్ళు కారు. ఏ మాట ఉన్నా ఉన్న మాట ఉన్నట్టు సూటిగా మాట్లాడడం, లేని మాట లేనట్టు మాట్లాడడం, అంతే తప్ప ఉల్టా పల్టా మాట్లాడడం, హుషారి మాటలు మాట్లాడడం మీకు నచ్చదు. మేషరాశి వాళ్ళకి బాగుంది. మేషరాశి వాళ్ళకి వాహన బండి గండం, యాక్సిడెంట్ బండి గండం పోయింది. ప్రాణం పోయే గండాలు వెళ్ళిపోయినాయి. గండాలకు భగవంతుడు అనుకున్నారు, మీరు మనసులో అనుకున్నారు మాకు భగవంతుడు సాక్షితంగా ఉన్నాడు, అయ్యగారు చల్లగా చూసిండు. ఆ భగవంతుడు చల్లగా చూడంగానే మనం ఏదో గండంకి వెళ్ళి బయటికి పడ్డం అన్నట్టు మీకు ఆలోచన ఉంది. సరే, బాలాజీ దేవుడు గుడిగా వచ్చిండు. కానీ మీకు మేషరాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము ఇంతవరకు బాధపడ్డారు, కష్టపోయారు, నష్టపోయారు, ఏదో పడ్డారు, అటు ఇటుపై ఇప్పుడు ఒక లెక్క ప్రకారం వచ్చిండ్రు. కానీ ఇప్పుడు మనసులో ఏముందంటే ఇంట్లో కొన్ని పనులు ఆగి ఉన్నాయి.
చెయ్యాలి, ఆ పనులు చేయాలి, మెట్టు దాటాలి. అందరూ ఇంటి లోపల పెళ్ళిళ్ళు చేస్తుండ్రు, ఇల్లులు ఏదేదో చేస్తుండ్రు, ఎన్నో 190 చేస్తుండ్రు. కానీ మన కళ్ళారా మనం చూస్తున్నాం, గమ్మున ఉంటున్నాం. కానీ మనం కూడా ప్రయత్నం చేస్తలేం, పనులు సాగిస్తలేం. ఎందుకోమని ఆలోచిస్తుండ్రు. కానీ కరెక్ట్ కాదు. మీరు ఆ భగవంతుని మీద భారం పెట్టండి. మీరు భగవంతుని మీద భారం పెట్టి చేయిపెట్టిన పని సాగించుకోండి, కరెక్ట్ జరుగుతుంది. మేషరాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము కొన్ని రోజుల నుంచి దారిద్ర్య గడియ ఇంటి మీద చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఆరోగ్య సమస్య నడుస్తుంది. మనసు శాంతం ఉండటం లేదు. ఎక్కువ ఆలోచిస్తున్నారు. తిని పనుకున్నారంటే ఏదేదో ఆలోచిస్తూనే ఉంటారు. ఎట్లాయే ఏమాయే ఎట్లయితుందో, ఏం చేయాలనేది చాలా ప్రయత్నాలు, చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు. కానీ అంతగనం ఆలోచించకండి. దేవుడు ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి. మీ ఇంటి మీద ఉన్న కాలకంటకమంతా, దరిద్రమంతా వెళ్ళిపోతుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. నీకు జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది, అంతా ధైర్యం జరుగుతుంది. గవ్వలేద్దాం ఈ పేరు మీద మేషరాశి వాళ్ళకి. ఓం నమ శివాయ. ఈశ్వర పరమేశ్వర జగద్గురు లోకరక్షక. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయండి. ఈ మేషరాశి వాళ్ళకి 5 గవ్వలు పడ్డాయి, చాలా మంచి గవ్వలు పడ్డాయి. 5 అంటే మంచి బుద్ధి, మంచిగా. మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 4. అంటే గురువు 11 ఉన్నాడు, శని 4 ఉంది. చాలా మంచిగా ఉందండి. చేయిపెట్టిన పని మంచి కలిసి వస్తుంది, అంతా జయమే జరుగుతుంది. చేయిపెట్టిన పని మంచి కలిసి వస్తుంది. మీరు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోరండి, చాలా మంచి జరుగుతుంది. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.